హెర్మిస్ ఏజెంట్ దీన్ని యూజ్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ ఆటోమేషన్స్ అండ్ ఇది మనకు 24/7 యాజ్ అ హ్యూమన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియోలో అసలు హెర్మిస్ ఏజెంట్ అంటే ఏంటి, దీన్ని యూజ్ చేసుకొని మన ఓన్ గా ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆల్సో దీన్ని డిప్లాయ్ చేసి ఈ ఆటోమేషన్ మన కోసం వర్క్ చేసేటట్లు ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హెర్మిస్ ఏజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే దీన్నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. సో ఈ వీడియోలో ఈ హెర్మిస్ ఏజెంట్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది మీకు ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఆటోమేషన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆల్సో మీ మొబైల్ నుంచి సిస్టమ్ కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ హెర్మిస్ ఏజెంట్ మీకు 24/7 ఆన్లైన్ లో వర్క్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అండ్ మీ టెలిగ్రామ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఎనీ టైప్ ఆఫ్ టాస్క్ ఎట్లా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ వాట్ ఈస్ హెర్మిస్ ఏజెంట్? సో హెర్మిస్ ఏజెంట్ అంటే ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. దీన్ని యూజ్ చేసుకొని యూ కెన్ బిల్డ్ ఆటోమేషన్స్, క్రాన్ జాబ్స్ అండ్ విచ్ విల్ వర్క్ 24/7. ఈవెన్ మీరు పడుకుంటున్నా సరే ఈ ఏజెంట్ అనేది మీకు వర్క్ అవుతానే ఉంటుంది. అండ్ ఆల్సో మీ మొబైల్ నుంచి టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఐ మెసేజెస్ కానీ ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీ యొక్క టాస్క్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ హెర్మిస్ ఏజెంట్స్ లో మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి, మెసేజింగ్ గేట్వే వచ్చేసరికి టెలిగ్రామ్, డిస్కార్డ్, స్లాక్, వాట్సాప్, థీమ్స్, ఐ మెసేజెస్ ఇట్లా మనం డిఫరెంట్ గేట్వేస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి మెమరీ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో దీని యొక్క మెమరీ సిస్టమ్ కూడా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ టాస్క్ ఎప్పుడు చేసినా సరే మీ యొక్క ప్రీవియస్ కన్వర్సేషన్స్ మొత్తాన్ని కూడా ఇది స్టోర్ చేసుకొని ఉంటుంది. సో ఇంత హై లెవెల్ ఆఫ్ మెమరీ సిస్టమ్ ఈ హెర్మిస్ ఏజెంట్ కి ఉంది. ఆల్సో దీంట్లో డిఫాల్ట్ గా స్కిల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. సో స్కిల్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే వర్క్ చేస్తామో దానికి స్కిల్స్ ని కనుక యాడ్ చేసినట్లయితే సో దట్ మన యొక్క వర్క్ ని యాక్యురేట్ గా చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్ గా స్కిల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 90 బిల్ట్ ఇన్ స్కిల్ సిస్టమ్స్ ఉన్నాయి. మీకు ఏజెంట్స్, ప్రొడక్టివిటీ, మీ యొక్క టాస్క్ ఏదైతే సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి ఆల్రెడీ డిఫరెంట్ స్కిల్స్ అనేవి యాడ్ అయిపోయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏదైనా టాస్క్ చేస్తున్నారు. సో దానికి మీరు ఈ యొక్క స్కిల్ ని కనుక యాడ్ చేసినట్లయితే ఇది మీకు యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది అనమాట. జస్ట్ మీరు దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి కాపీ ఆప్షన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని మీరు హెర్మిస్ ఏజెంట్ లో కనుక ప్రొవైడ్ చేసినట్లయితే అది యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. ఇట్లా మీరు నార్మల్ గా క్లాడ్ లో గానీ, ఓపెన్ క్లా లో గానీ ఈ స్కిల్స్ ని మీరే యాడ్ చేయాలి. బట్ ఈ యొక్క హెర్మిస్ ఏజెంట్ లో డిఫాల్ట్ గా మనకి 90 స్కిల్ సిస్టమ్స్ ని ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని వల్ల మన ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఆల్సో ఈ హెర్మిస్ ఏజెంట్ లో మనకి ఎంసీపీ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, వాయిస్ మోడ్ ఉంది. అంటే మన యొక్క వాయిస్ ఇంటరాక్షన్ నుంచి టెలిగ్రామ్, డిస్కార్డ్ ఇట్లా డిఫరెంట్ వేస్ లో మన యొక్క టాస్క్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ హెర్మిస్ ఏజెంట్ ఈస్ కంప్లీట్లీ సెక్యూర్డ్ యాజ్ వెల్. ఈ ఫీచర్స్ ని మీరు చూసినట్లయితే దిస్ విల్ రన్ ఎనీవేర్, నాట్ జస్ట్ యువర్ ల్యాప్టాప్. ఇట్లా 6 టెర్మినల్ బ్యాక్ ఎండ్స్ నుంచి లోకల్, డాకర్, SSH ఇట్లా 6 డిఫరెంట్ బ్యాక్ ఎండ్స్ నుంచి ఇది రన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ గో లైవ్ వేర్ యూ డూ. సో మీ యొక్క టెలిగ్రామ్ నుంచి డిస్కార్డ్, స్లాక్, వాట్సాప్, సిగ్నల్, మ్యాట్రిక్స్ ఇట్లా
20+ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇది అప్పటికప్పుడు లైవ్ లో వర్క్ అవుతుంది అనమాట. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ గా టెలిగ్రామ్ తీసుకున్నారనుకోండి, మీ యొక్క టాస్క్ ప్రొవైడ్ చేసి అది కంప్లీట్ చేస్తుంది. ఈ విధంగా మనకి హెర్మీస్ ఏజెంట్ అనేది అప్పటికప్పుడు లైవ్ అనేది చేయొచ్చు. ఆల్సో బిల్ట్ బై మోడల్ ట్రైనర్స్. సో దీంట్లో వచ్చేసరికి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, లైక్ ఓపెన్ రౌటర్, ఓపెన్ ఏ, క్లాడ్ అండ్ హర్మ్స్, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ షెడ్యూల్డ్ ఆటోమేషన్స్ అంటే మీ యొక్క వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఎర్లీ మార్నింగ్ 8 కి మీకు ఏదైనా అప్డేట్స్ కావాలనుకోండి, అది ప్రొవైడ్ చేసినట్లయితే అది మీకు 24/7 ఎవ్రీడే మార్నింగ్ 8 AM కి మీకు ఆ టాస్క్ ని కంప్లీట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఈ హెర్మీస్ ఏజెంట్ ని యూజ్ చేసుకొని ఇలాంటి టైప్ ఆఫ్ షెడ్యూల్డ్ ఆటోమేషన్స్ ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఫుల్ వెబ్ కంట్రోల్ లైక్ సర్చ్, ఎక్స్ట్రాక్ట్, బ్రౌజ్, విజన్, ఇమేజ్ జనరేషన్, TTS, ఇవన్నీ కూడా ఈ హెర్మీస్ ఏజెంట్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ని ఈ హెర్మీస్ ఏజెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి చాలా మంది దీన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ హెర్మీస్ ఏజెంట్ ని మీరు ఇన్స్టాల్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాట్ ఓన్లీ హెర్మీస్ ఏజెంట్, మీరు ఓపెన్ క్లాడ్ గానీ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్ క్రియేట్ చేసిన తర్వాత అది మీకు 24/7 వర్క్ అవ్వాలి అంటే ఎప్పుడు మీ యొక్క సిస్టమ్ ని ఆన్ చేసి పెట్టుకోలేరు కదా. సో దానికోసం అని చెప్పేసి మనం VPS లో హోస్ట్ చేసుకుంటాం అనమాట. బికాస్ ఈ VPS లో మనం హోస్ట్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మన యొక్క ఆటోమేషన్ అనేది రన్ అవుతానే ఉంటుంది 24/7. అండ్ ఆల్సో దిస్ ఈస్ సెక్యూర్డ్ యాజ్ వెల్, బికాస్ మనం సపరేట్ గా హోస్ట్ చేసుకుంటాం కాబట్టి మన యొక్క సిస్టమ్ కి ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా VPS లో హోస్ట్ చేసుకుంటారు. సో సేమ్ హెర్మీస్ ఏజెంట్ ని కూడా ఇప్పుడు మనం VPS లో హోస్ట్ చేసుకుందాం. నాట్ ఓన్లీ హెర్మీస్ ఏజెంట్, ఓపెన్ క్లాడ్ గానీ N8N గానీ ఇవన్నీ కూడా మనం హోస్ట్ చేసుకున్నట్లయితే దిస్ విల్ వర్క్ 24/7. ఈవెన్ మన సిస్టమ్ ఆఫ్ లో ఉన్నా సరే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా హోస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. దీనికోసం నేను హోస్టింగర్ ని యూజ్ చేస్తున్నాను. బికాస్ హోస్టింగర్ లో 1 క్లిక్ డిప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ పేమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ యూజింగ్ హోస్టింగర్. ఇక్కడ నేను జస్ట్ హోస్టింగర్ కి వెళ్ళాను అండ్ దీని యొక్క లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో దాని నుంచి మీరు కనుక ఈ హెర్మీస్ ఏజెంట్ ని డిప్లాయ్ చేసినట్లయితే మీకు 10% ఇన్స్టెంట్ ఆఫర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఇట్లా వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ చూస్ ప్లాన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మీకు డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ పాపులర్ ప్లాన్ వచ్చేసరికి KVM2, బికాస్ దీంట్లో మనకి 8 GB ర్యామ్ ఉంటుంది అనమాట. యూజువల్లీ KVM1 లో వచ్చేసరికి మనకి 4 GB ర్యామే ఉంటుంది. బట్ మీరు తీసుకునేది ఏదో ఒకేసారి బెటర్ వన్ తీసుకున్నట్లయితే ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో ఇక్కడ 8 GB ర్యామ్ ఉంటుంది అండ్ ఆల్సో 8 TB బ్యాండ్ విత్ ఉంటుంది. ఇక్కడ చూస్తే 4 TB ఉంది అండ్ ఆల్సో ఇక్కడ 100 GB డిస్క్ స్పేస్ కూడా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ విల్ రికమెండ్ దిస్ మోస్ట్ పాపులర్ ప్లాన్. సో దీన్ని మీరు ఇక్కడ జస్ట్ చూస్ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మీ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు 1 month కావాలా, 12 months కావాలా, 24 months కావాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు 12 or 24 months సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 12 months ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు వచ్చేసరికి ఇక్కడ 14,000 సేవ్ అవుతుంది అనమాట. పర్ మంత్ కంటే 1 year ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటే 14,000 అనేది సేవ్ అవుతుంది. సో దానికోసం నేను 12 months ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్సో మనం కిందకు వచ్చినట్లయితే రెడీ టు యూజ్ AI అంటే మనం ఈ హెర్మీస్ ఏజెంట్ ని యూజ్ చేసుకోవాలంటే డిఫరెంట్ మోడల్స్ యొక్క API కీస్ ని కూడా సపరేట్ గా పర్చేస్ చేయాలి కదా. సో అట్లా కాకుండా మీరు ఇక్కడ టిక్ చేసుకున్నట్లయితే ఈ హోస్టింగరే మనకి డిఫరెంట్ మోడల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఓపెన్ AI కానీ, క్లాడ్ కానీ, ఓపెన్ రౌటర్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ మోడల్స్ ని ఈ హోస్టింగరే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో జస్ట్ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే దీనికి ఎక్స్ట్రా 559 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ దెన్ ఇక్కడ మీరు హ్యావ్ ఏ కూపన్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన కూపన్ కోడ్ ని మీరు ఎంటర్ చేసినట్లయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ నేను సుప్రియ టెక్ 10 అని చెప్పేసి కూపన్ కోడ్ ని ప్రొవైడ్ చేస్తున్నా. సేమ్ మీరు ఇదే కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో ప్రెసెంట్ వచ్చేసరికి నేను 12 months అంటే ఇయర్లీ ఒకేసారి తీసుకున్నాను. నాకు 13,000 ఉంది. బట్ ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ నేను జస్ట్ అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నాకు 12,432 వస్తుంది విత్ 10% డిస్కౌంట్ ప్రైస్. అండ్ ఇప్పుడు నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మీరు క్రెడిట్ కార్డ్ నుంచి చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ లో వీసా, మాస్టర్ కార్డ్, రూపే కార్డ్ ఉన్నాయి. అండ్ UPI, పేపాల్, EMI ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఇక్కడ సబ్మిట్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే సో దట్ ఇక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఆఫ్ ద కార్డ్ అండ్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరేషన్ డేట్ అండ్ CVC కోడ్ ప్రొవైడ్ చేసి సబ్మిట్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినట్లే.
అండ్ ఆల్రెడీ నేను హోస్టింగర్ యూస్ చేసుకుని ప్రీవియస్ గానే ఈ హెర్మ్స్ ఏజెంట్ ని డిప్లాయ్ చేసుకున్నాను కాబట్టి అగైన్ నేను కంటిన్యూ చేయట్లేదు. సో వన్స్ మన యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హోస్టింగర్ లో ఈ విధంగా వస్తుంది, యువర్ KVM2 ప్లాన్ సెటప్ ఈస్ నాట్ ఫినిష్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీరు జస్ట్ సెటప్ మీద క్లిక్ చేయండి. సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క లొకేషన్ ఇవ్వాలి. సో మీకు ఏదైతే నియర్ బై లొకేషన్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేయండి. నేనైతే ఇండియా ముంబైని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి OS అడుగుతుంది. సో నేను ఇక్కడ ఉబంటుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఉబంటు ఏదైతే ప్రొవైడ్ చేశారో డిఫాల్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన యొక్క రూట్ పాస్వర్డ్ అండ్ SSH కీ అడుగుతుంది. సో నేను ఇక్కడ రూట్ పాస్వర్డ్ కోసం దీన్నే జనరేట్ మీద క్లిక్ చేయమంటున్నాను. సో దట్ నాకు రూట్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసింది కదా, దీన్ని మీరు కాపీ చేసుకొని పెట్టుకోండి బికాస్ దిస్ విల్ బి యూస్ఫుల్ లేటర్. సో వన్స్ రూట్ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మాల్వేర్ స్కానర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫర్ మీ యొక్క VPSని సేఫ్గా ఉంచుకోవచ్చు. లైక్ సస్పీషియస్ యాక్టివిటీ కానీ ఎట్లాంటి థ్రెడ్స్ లేకుండా మీరు దీన్ని సేఫ్గా ఉంచుకోవడానికి. సో దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీ యొక్క సెటప్ అనేది ఫినిష్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 5 to 10 minutes టైం. బికాజ్ ఇక్కడ మీకు ఇనిషియలైజింగ్ అని చెప్పేసి వస్తుంది కదా, ఇది మీకు 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క VPS అనేది సెట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్, ఈ హెర్మీస్ ఏజెంట్ అనేది మీరు డిప్లాయ్ చేసుకోవడానికి 1 step డిప్లాయ్ అనమాట. హోస్టింగర్ ద్వారా మీకు చాలా పెద్ద ప్రాసెస్ ఉండదు, జస్ట్ 1 step లో మీరు దీన్ని డిప్లాయ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి VPS సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి వెల్ డన్, యు ఆర్ రెడీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ మేనేజ్ VPS మీద క్లిక్ చేయండి. సో వన్స్ సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ రన్నింగ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం హెర్మీస్ ఏజెంట్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి యూజువల్లీ నార్మల్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మీరు టెర్మినల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ హెర్మీస్ ఏజెంట్ సెటప్ కి ఇక్కడ మనకి కంప్లీట్ సెటప్ ఉంటుంది, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటుంది. బట్ హోస్టింగర్ లో మనకి 1 click డిప్లాయ్మెంట్ అంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పాను కదా. సో దానికోసం మీరు ఏం చేయాలంటే వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ డాకర్ మేనేజర్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు అగైన్ టెర్మినల్ లో ఓపెన్ చేసి సెటప్ చేయకుండా జస్ట్ డాకర్ మేనేజర్ ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి అండ్ డాకర్ మేనేజర్ విల్ బి ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ VPS అని చెప్పేసి అంటుంది. సో నేను దీన్ని ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం డాకర్ మేనేజర్ ని ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటున్నామంటే సో ఇక్కడ వీ కెన్ స్టార్ట్ డిప్లాయింగ్ అండ్ మేనేజింగ్ కంటైనర్స్ ఆన్ అవర్ ఓన్ VPS. మన ఓన్ VPS లో మనం డిప్లాయ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకి డాకర్ మేనేజర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీరు కంపోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి 1 click డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. సో దట్ మనం 1 click లో ఈ హెర్మీస్ ఏజెంట్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మీకు ఓపెన్ క్లా ఉంటుంది, క్లాడ్ ఉంటుంది, N8N ఉంటుంది, అన్ని కూడా మీరు 1 click డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హెర్మీస్ ఏజెంట్ కావాలి కాబట్టి సో నేను ఇట్లా హెర్మీస్ ఏజెంట్ ని సర్చ్ చేస్తున్నాను. సర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా హెర్మీస్ ఏజెంట్ అని, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో వన్ సెలెక్ట్ చేసిన తర్వాత దీని యొక్క అడ్మిన్ యూజర్ నేమ్, అడ్మిన్ పాస్వర్డ్, API కి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే వీటిని చేంజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ డిఫాల్ట్ గా ఉంచేయచ్చు. అండ్ వీటిని కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి బికాస్ ఈ అడ్మిన్ పాస్వర్డ్ API కి ఎక్కడైనా అడిగినట్లయితే దాన్ని ప్రొవైడ్ చేయడం కోసం వీటిని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. సో డిప్లాయ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డిప్లాయిడ్ అని చెప్పేసి వస్తుంది. వన్స్ మన యొక్క ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే మనకి చూపిస్తుంది అనమాట. సో ప్రాజెక్ట్ ఈస్ రెడీ అని చెప్పేసి ఇక్కడే మన యొక్క డాకర్ ప్రాజెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకి హెర్మీస్ ఏజెంట్ అనేది డాకర్ లో ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ దీన్ని మీరు ఓపెన్ చేయడానికి జస్ట్ ఓపెన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ప్రీవియస్ గా ఏవైతే మీరు నోట్ చేసుకుని ఉన్నారో అవి ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో నా యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఆల్సో నా పాస్వర్డ్. సో ఇట్లా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత జస్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ పేజ్ లోకి వస్తుంది అండ్ మీరు జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి బికాస్ ఇది క్విక్ సెటప్ అంటుంది. జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఈ పోర్టల్ అడుగుతుంది బికాస్ ఇక్కడ వచ్చేసరికి మీకు డిఫరెంట్ మోడల్స్ అయితే చూపిస్తుంది. సో వన్స్ నేను ఫుల్ సెటప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నాకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓపెన్ రౌటర్ అని, నాయిస్ పోర్టల్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని కూడా మోడల్స్ ఉంటాయి. సో
సో మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ గా హోస్టింగర్ లో డిఫరెంట్ మోడల్స్ యూస్ చేసుకోవడానికి ఒక ప్లాన్ ఉంది కదా, సో ఆ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి Nexos.ai అనేది నాకు ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. చూడండి కరెంట్లీ యాక్టివ్ అని చెప్పేసి చూపిస్తుంది. అట్లా మీరు హోస్టింగర్ లో కనుక పర్చేస్ చేసినట్లయితే మీకు Nexos.ai అనేది వస్తుంది. ఆర్ఎల్స్ మీకు ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, లైక్ ఓపెన్ రౌటర్ అని అండ్ ఓపెన్ AI అని. వీటి యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. లైక్ ఓపెన్ రౌటర్ అయితే దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, సో దాని నుంచి మీకు సబ్స్క్రిప్షన్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఓపెన్ రౌటర్ ని యూస్ చేసుకోవచ్చు. హర్మ్స్ ఏజెంట్ యూస్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ LLMs అనేవి కంపల్సరీ యూస్ఫుల్ అవుతాయి అనమాట. బికాస్ అది ఏదో ఒక దాన్ని యూస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి కదా, లైక్ ChatGPT, ఓపెన్ AI కానీ, జెమినై కానీ అండ్ క్లాడ్ కానీ ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ని యూస్ చేసుకునే కదా ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సింది. సో దానికోసం మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఓపెన్ రౌటర్ మీకు తెలుసు కదా, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, దాంట్లో మీకు సబ్స్క్రిప్షన్ కూడా తక్కువగానే ఉంటుంది, దాని నుంచైనా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఓపెన్ రౌటర్ లో పర్చేస్ చేయడానికి ఎట్లా అంటే మీరు జస్ట్ క్రోమ్ కి వెళ్ళి ఓపెన్ రౌటర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఓపెన్ రౌటర్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడే మీకు ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ రౌటర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ API కీస్ మీద క్లిక్ చేయండి అండ్ మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. అండ్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూసారా క్రెడిట్స్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ మీరు క్రెడిట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క క్రెడిట్స్ ని పర్చేస్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ బై క్రెడిట్స్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ క్రెడిట్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క బిల్లింగ్ ని యాడ్ చేసుకోండి. సో మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకొని అండ్ ఆల్సో అడ్రస్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ మీద క్లిక్ చేసినట్లయితే సో దట్ మీరు బిల్లింగ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు ఫ్రమ్ $5. స్టార్టింగ్ విత్ $5 నుంచి మీరు ఈ యొక్క ఓపెన్ రౌటర్ లో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు ఓపెన్ రౌటర్ లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ ఓపెన్ రౌటర్ లో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. సో మీకు మోడల్స్ ని కూడా చూపిస్తాను. ఇక్కడ మోడల్స్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. ఈ మోడల్స్ దేన్నైనా యూజ్ చేసుకొని మీ యొక్క హెర్మీస్ ఏజెంట్ ని కంటిన్యూ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. మీరు ఓపెన్ రౌటర్ ని యూజ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రాసెస్. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ హెర్మ్స్ ఏజెంట్ కి వచ్చేసి ఇక్కడ ఓపెన్ రౌటర్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు నేను Nexos.ai అనేది నేను తీసుకున్నాను కాబట్టి దీన్ని జస్ట్ సో వన్స్ నెక్సాస్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నాకు డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. సో గ్రాక్ వచ్చింది, క్లాడ్ వచ్చింది, DeepSeek, జెమినై, కిమ్మి అండ్ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో నేను దీనికోసం వచ్చేసరికి GPT-5 ని యూజ్ చేసుకుంటాను. ఇక్కడ GPT 5.2 ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా మీరు కూడా ఓపెన్ రౌటర్ ని కానీ ఆర్ ఎల్స్ డిఫరెంట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఉన్న డిఫరెంట్ మోడల్స్ ఆప్షన్ చూపిస్తుంది. మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. నేను కీప్ కరెంట్ లోకల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ వస్తాయి అనమాట. సో దీన్ని హెర్మీస్ ఏజెంట్ ని మీరు దేని ద్వారా కంట్రోల్ చేయాలి. ఇక్కడ మీరు మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి టెలిగ్రామ్, స్లాక్, మ్యాట్రిక్స్ అండ్ వాట్సాప్ ఉంది. ఆల్సో iMessages ఆప్షన్ ఉన్నాయి, గూగుల్ చాట్ ఆప్షన్ ఉంది, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను వచ్చేసరికి టెలిగ్రామ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దట్ మనం ఏంటంటే టెలిగ్రామ్ నుంచి మనం హెర్మీస్ ఏజెంట్ తో కనెక్ట్ అయ్యి వీ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ టాస్క్. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లానే మీరు మీకు నచ్చిన దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ స్లాక్ కానీ, వాట్సాప్ కానీ, ఈమెయిల్ కానీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది, iMessages ఉంది, మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ టెలిగ్రామ్ ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ నేను దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి టెలిగ్రామ్ లో మనం ఏమేం చేయొచ్చు అనేది మొత్తం కూడా ప్రొవైడ్ చేసింది. లైక్ వెబ్ సెర్చ్ అండ్ స్క్రాపింగ్, బ్రౌజ్ ఆటోమేషన్స్, టెర్మినల్ అండ్ ప్రాసెసెస్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. క్రాన్ ప్లాట్ఫామ్ మెసేజింగ్ అని చెప్పేసి సెండ్ చేస్తున్నాను. సో దట్ నేను ఏంటంటే ఒక పర్టికులర్ టాస్క్ ఇచ్చి దాన్ని క్రాన్ జాబ్స్ అంటే డైలీ మార్నింగ్ నాకు 9 AM కి కంప్లీట్ అప్డేట్స్ అన్ని కూడా రావాలి అనేది ఇట్లాంటి టైప్ ఆఫ్ టాస్క్ అయితే చేస్తాను. ఈ టెలిగ్రామ్ ని నేను యూజ్ చేసుకోవడం కోసం బాట్ ఫాదర్ లోకి వెళ్ళాలి. సో దానికోసం నేను జస్ట్ నా టెలిగ్రామ్ ని ఓపెన్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఓపెన్ చేసి సర్చ్ లోకి వెళ్ళి బాట్ ఫాదర్ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను. సో ఇప్పుడు టెలిగ్రామ్ లో ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. దానికోసం నేను ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ కి వెళ్ళి బాట్ ఫాదర్ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకుంది కదా ఫస్ట్ వన్ బాట్ ఫాదర్ అని, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ మనం బాట్ ఫాదర్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ న్యూ బాట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో దట్ మీ యొక్క ఓన్ బాట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా మీరు కూడా వన్స్ బాట్ ఫాదర్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క బాట్ నేమ్ అంటే యూజర్ నేమ్ ప్లస్ దాని యొక్క నేమ్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే జస్ట్ క్రియేట్ బాట్ మీద క్లిక్ చేయండి. సో దట్ మనకు ఒక న్యూ బాట్ ఫాదర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ యొక్క టోకెన్ ని మీరు కాపీ చేసుకోండి. సో సేమ్ మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి.
పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేసుకున్నాం. హెర్మీస్ ఏజెంట్ అనేది కంప్లీట్గా మన యొక్క టెలిగ్రామ్లో వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను జస్ట్ దీన్ని టెస్ట్ చేయడానికి హాయ్ అని చెప్పేసి హౌ ఆర్ యూ అని ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. ఇక్కడ హెర్మీస్ ఏజెంట్ యాక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్ హెర్మీస్ ఏజెంట్. ఇట్లా మీరు ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, నాట్ ఓన్లీ త్రూ టెలిగ్రామ్, ఐ మెసేజెస్ కానీ, స్లాక్ కానీ, వాట్సాప్ కానీ, డిఫరెంట్ వేస్లో మీరు ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఇట్లా ఈ హెర్మీస్ ఏజెంట్ని యూస్ చేసుకొని యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆటోమేషన్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హెర్మీస్ ఏజెంట్. ఇట్లానే మీరు కూడా హెర్మీస్ ఏజెంట్ ని యూస్ చేసుకొని యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆటోమేషన్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద టెలిగ్రామ్, మీకు వాట్సాప్ కానీ, స్లాక్ కానీ, ఐ మెసేజెస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ని యూస్ చేసుకొని మీరు కంప్లీట్ గా ఆటోమేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.